రాష్ట్రంలో రాబోయే ఖరీఫ్ సీజన్పై సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. 2025 వానాకాలం కావాల్సిన విత్తనాలు సరఫరా లభ్యతపై అధికార యంత్రాంగాన్ని సన్నద్దం చేస్తుంది. అన్ని పంటల విత్తనాలు ముందస్తుగానే రైతులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోనున్న దృష్ట్యా విత్తనోత్పత్తి, రైతుల ప్రయోజనాలు కాపాడేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. నాణ్యమైన విత్తనాల ఎంపిక, కొనుగోళ్లలో రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. ఖరీఫ్ సీజన్ సన్నాహాలు సాగుతున్నాయి. యాసంగి ముగియనున్న తరుణంలో ఖరీఫ్ సీజన్ కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వాతావరణం ఆశాజనకంగా ఉంటుందన్న ఐఎండీ సంకేతాల నేపథ్యంలో ఖరీఫ్ సీజన్లో 66.80 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆహార పంట వరి సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. 50 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి, 6 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 9 లక్షల ఎకరాల్లో సోయా చిక్కుడు సాగవుతుందని అంచనాలు వేశారు. రైతుల సౌకర్యార్థం 16.70 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు, 0.48 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న, 89 లక్షల పైగా పత్తి విత్తనాల ప్యాకెట్లు, 1.35 లక్షల క్వింటాళ్ల సోయా చిక్కుడు విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ బి గోపి అన్నారు. క్వింటాలుపై 500 రూపాయల ప్రోత్సాహం ఇస్తూ ఉండటంతో వరిలో సన్నబియ్యం సాగు ఈసారి ఇంకా పెరిగేందుకు ఆస్కారం ఉన్నందున సన్న రకాల విత్తనాలు అధిక మొత్తంలో అందుబాటులో ఉంచడానికి ఏర్పాట్లు చేశామని చెప్పారు. పచ్చిరొట్ట విత్తనాలు సంబంధించి వచ్చే వానాకాలం కన్నా ముందుగా ఏప్రిల్ మాసంలోనే తెప్పించి గ్రామాల్లో అందుబాటులో ఉంచేలా ఇప్పటికే టీజీ సీడ్స్ సంస్థకు 1.94 లక్షల క్వింటాళ్ల సరఫరాకు ప్రతిపాదనలు వ్యవసాయ శాఖ పంపించింది. గత అనుభవాల దృష్ట్యా డిమాండ్ ఉన్న రకాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి తుమ్మల ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా విత్తనోత్పత్తి చేస్తున్న రైతులు నష్టపోయిన సందర్భాలు ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయి. విత్తన కంపెనీలకు రైతులకు మధ్య వారధిగా ఉన్న ఆర్గనైజర్లలో కొంతమంది రైతులకు దక్కాల్సిన ధర, చెల్లించాల్సిన డబ్బుల విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సత్వరమే సీడ్మెన్ అసోసియేషన్, కంపెనీ ప్రతినిధులు కూర్చొని విత్తనోత్పత్తి ఒప్పందాలు కంపెనీలు రైతులకు మధ్య కుదిరేలా పండించిన విత్తనానికి చెల్లించే మొత్తం, సరిగ్గా పంటరాని సందర్భంలో చెల్లించే పరిహారం రైతులకే చెల్లించేలా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇక ముందు ఎక్కడైనా ఇటువంటి ఫిర్యాదులు వస్తే ప్రభుత్వం ఆయా కంపెనీల పట్ల కఠినంగా వ్యవహరిస్తుందని అన్నారు. మండల వ్యవసాయ అధికారులు తమ పరిధిలో ఉన్న విత్తన కంపెనీలను తరచూ పర్యవేక్షించడం ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనం అందేలా చూడాలని, అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా రైతులకు విత్తన ఎంపిక, కొనుగోళ్లలో పాటించాల్సిన విషయాలపై అవగాహన కార్యక్రమాలు రైతు వేదికల్లో చేపట్టాలని ఆదేశించారు. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ గ్రామాల్లో లేబుల్ లేకుండా విత్తనాలు అమ్మేవారిని నియంత్రించే విధంగా చూడాలని కోరారు. రాష్ట్రంలో కూరగాయల విత్తనాల లభ్యత, దిగుబడులపై కూడా కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల ఆరా తీశారు. రాష్ట్రంలో ప్రత్యేకించి హైదరాబాద్లో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా కూరగాయల విస్తీర్ణం పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.